కానీ ఇంకో వార్త ఏమి వినిపిస్తూ ఉందంటే అభివృద్ధితో పాటు కూడా చాలా వరకు కుంభకోణాలు జరిగినాయంటూ కూడా ఈరోజు గత 2 రోజులు కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే కేటీఆర్ గారు అరెస్టు కూడా అని కూడా ఒక వార్త వినిపిస్తూ ఉంది. అయితే ఫార్ములా ఈరస్ చూసాం మన ట్యాంక్ బండ్ దగ్గర కార్ అది. సో అందులో కూడా భారీ ఎత్తున కుంభకోణం జరిగింది. దగ్గరలోనే కేటీఆర్ గారు అరెస్ట్ కాబోతున్నారంటూ కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఏంది మరి ఎంతవరకు వాస్తవం అంటారు? ఇది నిజంగా కుంభకోణాలు జరిగాయంటారు? నిజంగా ఏమంటారు? ఇప్పుడు నిండు కుండ ఎప్పుడు కూడా తొలకదు, ఖాళీ కుండనే ఎప్పుడు కూడా తొలికి మోస్తున్నటువంటి వ్యక్తిని తడిపేస్తుంది. ఇవాళ నిండుకుండా మేము పూర్తి స్థాయిలో ప్రతి అంశాలలో ఏ విధంగా రాష్ట్రానికి డెవలప్మెంట్ చేసినాం, ఏ విధంగా నిధులు తీసుకొచ్చినాం, ఏ విధంగా హైదరాబాద్ని విశ్వనగరం చేసినామో నిన్న మా నాయకుడు కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి స్పష్టంగా చెప్పిండు. ఇది ఫార్ములా ఈ రేస్ అనేటువంటిది చాలా దేశాలు సియోల్, ఉజ్బెకిస్తాన్ లాంటి దేశాలు పోటీ పడితే తెలంగాణ రాష్ట్రానికి తీసుకొస్తే 49 కోట్ల మంది ఈ రేసును చూసిండ్రు. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చినవని చెప్పిండు. ఇవాళ ఇక్కడే ఉన్నటువంటి దివిటిపల్లిలో అమరాజా బ్యాటరీస్ ఎట్లా ఎస్టాబ్లిష్ చేసినామో దాంతో వచ్చినటువంటి నిధులు ఎన్నో చెప్పిండు. దానికి అనుబంధంగా ఉన్నటువంటి కార్ల కంపెనీలు అన్ని కూడా పెట్టుబడులు పెట్టడానికి హైదరాబాద్కు వచ్చినాయని చెప్పిండు. మొత్తం ఆ ఈ రేస్ కోసం ఖర్చు పెట్టిన డబ్బు ఎంత అండి? జిహెచ్ఎంసీ నుంచి 35 క్రోడ్స్ ఒక ప్రైవేట్ సంస్థ ఒక 100 కోట్లు ఇచ్చింది. ఈ మొత్తం కలిపితే 150 కోట్ల ఈవెంట్ జరిపితే ఇక్కడ దాని నుంచి వచ్చిన మైలేజ్ ఎంత, దాని నుంచి వచ్చిన పెట్టుబడులు ఎంత, హైదరాబాద్కు వచ్చిన పేరెంత, ప్రపంచ దేశాలను పక్కకు నెట్టి హైదరాబాద్ తీసుకొచ్చి హైదరాబాద్ ఇమేజ్ ని బ్రాండ్ ఇమేజ్ గా మారిస్తే నీకు సోయి లేక నువ్వు పెట్టమంటారు. ఇప్పటికి చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారికి 5 సంవత్సరాల కాలంలో ఒక్క ఈవెంట్ అలాంటివి నిర్వహించి నువ్వు హైదరాబాద్ పేరుని ఘనంగా చేయి. నీలాగా మేము కూల్చివెత్తలం కాదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం కట్టినాం, అక్కడ స్టీల్ బ్రిడ్జి కట్టినాం, ఇక్కడ సెక్రటరేట్ కట్టినాం. హైదరాబాద్ అంటే అరే ఒకప్పుడు ఎట్లా ఉండే హైదరాబాదు ఇప్పుడు ఎట్లా ఉంది అని చెప్పేసి కమాండ్ కంట్రోల్ అండి. దేశ చరిత్రలో ఎక్కడా లేదు అద్భుతమైనటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్. నువ్వు 24 గంటలే కాదు 6 గంటల్లో మిస్ అయినటువంటి వ్యక్తిని, మిస్ అయిన పిల్లలను, కిడ్నాప్ అయిన ఆడపిల్లలను, లేకపోతే దొంగతనాలు చేసిన దొంగలను 6 గంటల లోపు పట్టుకొని అరెస్టు చేస్తున్న ఏకైక రాష్ట్రం నా తెలంగాణ. అది కేసీఆర్ గారి ముందు చూపు. కమాండ్ కంట్రోల్ అనేటువంటిది లండన్ లోనే ఉంది, ఆ తర్వాత నా తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లోనే ఉంది. ఇంత ముందు చూపుతున్న హైదరాబాద్ ని పటిష్టమైనటువంటి నగరంగా తీర్చిదిద్దితే రికార్డు సమయంలో 36 ఫ్లైఓవర్లు, 12 అండర్ బ్రిడ్జీలు, టోటల్ గా 50 ఫ్లైఓవర్స్ కట్టినాం. హైదరాబాద్ లో మీరు ఎక్కడికైనా వెళ్ళండి వాళ్ళ ట్రాఫిక్ ఫ్రీ నగరంగా. అంటే గత 10 సంవత్సరాల్లో కూడా హైదరాబాద్ వరకే డెవలప్మెంట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ, గ్రామ స్థాయిలో పోలేదు, అందుకనే ఓడిపోయిందంటూ కూడా కొంత. ఇప్పుడు నేనేమంటున్నానంటే నవీన్ గారు, అవగాహన లేని వ్యక్తులు మాట్లాడితే దీనికి అర్థం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారు. గ్రామీణ ప్రాంతాలకు వెళ్దాం పదండి. పల్లె వనాలు, ప్రకృతి వనాలు, గ్రామాలకు వెళ్తుంటేనే చెట్లు స్వాగతం పలుకుతా ఉన్నాయి పచ్చని తోరణాలతో. దాంతో పాటు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్లు ఇచ్చిన, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆశా వర్కర్ల, అంగన్వాడీ వర్కర్ల జీతాలు పెంచినాం. దాంతో పాటు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్డు, ట్రాన్స్పోర్టేషన్, స్కూల్స్, విద్యుత్ బల్బులు, పారిశుద్ధ్య కార్మికుల జీతాలు, ప్లస్ గ్రామీణ ప్రాంతాల్లో కూడా పొడి చెత్త, తడి చెత్త వేరు విధాలుగా చేయాలని చెప్పేసి వాటిని చేసినాం. 24 గంటలు గ్రామీణ ప్రాంతాల్లో కూడా మహిళలకు ఐరన్ కిట్లు అందించినాం. డెలివరీ అవుతున్నటువంటి మహిళలకు ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్ల పుడితే 12,000 రూపాయలు ఇచ్చినాం. తర్వాత సాధారణ ప్రసవాలను పెంచినాం. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో మీరు చూడండి, తెలంగాణ రాష్ట్రం దేశంలో 6వ స్థానంలో ఉంది ఈ విషయంలో. ఏ విషయంలో? రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ ని నగరాల నుంచి, అంటే గ్రామాల నుంచి మండలాలకు, మండలాల నుంచి జిల్లాకు, జిల్లా నుంచి హైదరాబాద్ క్యాపిటల్కు అనుసంధానం చేసిన ఏకైక స్టేట్ అత్యంత తక్కువ సమయంలో. మీరు ఇంకోటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు చూడండి, జిల్లాల్లో అద్భుతమైన ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు ఏర్పాటు చేసినాం, గురుకుల రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేసినాం, మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసినాం, కలెక్టరేట్లు కట్టినాం. ఇవన్నీ ఎవరికి కట్టిండ్రండి? ఎవరి సొమ్ము, ఎవరి సోకు? మేము కష్టపడి చెమటోడ్చి నిర్మాణం చేస్తే నువ్వు వచ్చి రిబ్బెన్లు కట్ చేసుకుంటా, ఫోటోలు దిగుకుంటా, ఫోజులు కొడుతున్నావు. ఇదే రేవంత్ రెడ్డి గారు అంటే కమాండ్ కంట్రోల్ రూమ్ లో 8th ఫ్లోర్కి వెళ్ళి అరే ఏం అద్భుతంగా కట్టిండా కేసీఆర్, ఎంత అద్భుతంగా కట్టిండు, ఎంత ముందు చూపు పెద్ద మనిషికి అని చెప్పేసి నలుగురు మధ్య మాట్లాడినటువంటి మాట అక్కడ ఉన్నటువంటి వాళ్ళు బయటకు వచ్చి ఫోన్ చేసి మాతో మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి సైతం కేసీఆర్ చేసిన అభివృద్ధిని అప్రిషియేట్ చేస్తా ఉన్నాడు ఇంటర్నల్ గా. వ్యక్తిగతంగా కక్ష సాధింపు ఇదంతా. సో ఫైనల్ గా ఏం చెప్తారన్న, ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 10-11 నెలలు అవుతా ఉంది. సో మరి వాళ్ళు పూర్తి స్థాయిలో 6 గ్యారెంటీలు అమలు అయిపోయాయంట అన్నారు. మరి ఈ 10 నెలల్లో మీకేం అర్థమవుతుంది? కాంగ్రెస్ పార్టీ గురించి ఏం చెప్తారు? ఇది నిలిచే ప్రభుత్వం కాదు, కూల్చే ప్రభుత్వము. ఇది కూలిపోతుంది, ప్రజలు అసహించుకుంటున్నారు. 6
6 గ్యారెంటీలు 13 హామీలు మంటలు కలిసిపోయినాయి, బుగ్గిపాలు అయిపోయినాయి. తెలంగాణ ప్రజలను నోటికాడి బుక్క నేలపాలు చేసుకున్నామని చెప్పేసి ప్రజలే అంటా ఉన్నారు. కేసీఆర్ లాంటి వ్యక్తిని మేము దూరం చేసుకోవడం వల్ల మాకు ఇప్పుడు ఆయన విలువ తెలిచొస్తుంది, ఆయన లేని నష్టం తెలిచొస్తుంది. ఆయన పాలన ఉన్నప్పుడు మేము పోయి కలవాల్సిన అవసరం లేదు. ప్రజలను అడిగితే డైరెక్ట్గా అధికారులు మాకు అన్ని పథకాలు ఇచ్చిండ్రు, సంక్షేమ పథకాలు ఇచ్చిండ్రు. పంచాయత్ సెక్రటరీని అడగండి తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి ఎట్లా జరిగిందో. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లను అడగండి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఏ విధంగా సంక్షేమ పథకాలు గ్రామీణ ప్రాంతంలో ఇంటింటికి చేరినాయో. ఏదో ఒక ఇంటికి ఏదో ఒక రూపంలో ఏదో ఒక పథకం జరిగింది. నవీన్ గారు, మీ ఇంట్లో ఉన్నటువంటి ఒక ఆడపిల్ల గురుకుల రెసిడెన్షియల్ స్కూల్లో చదివితే ఆడపిల్లకు ఒక సంవత్సరానికి 1,20,000 ఖర్చు పెట్టాం. ఏదో ఒక రూపంలో వచ్చినట్టే కదా. ఒకవేళ మీ ఇంట్లో మీ అక్కనో చెల్లెనో ఎవరైనా పెళ్ళై డెలివరీ అయితే ఆమెకు 13,000 రూపాయలు ఇచ్చినాం, 12,000 రూపాయలు ఇచ్చినాం. ఆమెకు మొత్తం 9 months అయిపోయేటువంటి మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చినాం. ఇవాళ డయాలసిస్ పేషెంట్ ఉంటే డయాలసిస్ పేషెంట్లకు జిల్లాల్లోనే డయాలసిస్ చేయించినాం. ఇంత అద్భుతమైనటువంటి పాలన ఎవరు చేస్తారని చెప్పండి. తెలంగాణ రాష్ట్రం మీద మాకు చిత్తశుద్ధి ఉంది నవీన్ గారు. మేము చిత్తశుద్ధితో పనిచేస్తాం. మాకు రాష్ట్రమే ముఖ్యం. మా రాష్ట్ర హక్కుల తర్వాతే దేశం యొక్క హక్కులు అని చెప్తా ఉన్నాం. అది ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఆ నాయకత్వానికి సొంతం. అది మిగతా బీజేపీ పార్టీ నాయకులకు జాతీయ లక్ష్యాలు ఉంటాయి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు రాహుల్ గాంధీ లక్ష్యాలు ఉంటాయి. మాకు ఆ లక్ష్యాలు ఏం లేవు. మా లక్ష్యం తెలంగాణ సుభిక్షంగా కావడం, తెలంగాణ డెవలప్మెంట్ కావడం, తెలంగాణ డెవలప్మెంట్ మోడల్ దేశవ్యాప్తంగా కావాలని కోరుకుంటా ఉన్నాం. సో ఫైనల్ గా కేసీఆర్ గారు ప్రజాక్షేత్రంలో ఎప్పుడు రాబోతున్నారంటే ఏం చెప్తారు? నూతన సంవత్సరంలో నూతన ఉత్తేజంతో మా నాయకుడు వస్తా ఉన్నాడు, బలమైనటువంటి అస్త్రాలతో వస్తా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీకి కేల్కతం దుకాన్ బంద్ కాబోతా ఉంది.